శ్రీ వసంతరావు వెంకట్రావు గారి విజ్ఞాన వాసంత వైజ్ఞానిక గేయాలు మొదటి భాగం. ఇవన్నీ సైన్స్కి సంబంధించినటువంటి గేయాలు రాశారు. దీన్ని మేధావి, విజ్ఞాన ధురీనుడు, నిరంతర జ్ఞానాసక్తుడు, విద్యార్థుల ప్రేమాభిమానాలు చూరగొన్న గురుత్తముడు, సహోపాధ్యాయుల గౌరవ ఆదరాలు పొందిన మానవ శ్రేష్ఠుడు, సహృదయుడు, సౌమ్యుడు, ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆంధ్ర యూనివర్సిటీ భూభౌతిక శాస్త్ర అధ్యాపకుడు, డాక్టర్ బొల్లాప్రగడ జానకీరావు పవిత్ర స్మృతి చిహ్నంగా అర్ధాంగి శ్రీమతి రాజామణి జానకీరావు వెలువరించిన విజ్ఞాన వాసంతం అని ఆయనకు అంకితం ఇస్తూ భార్య ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసింది, ప్రచురించిందని చెప్పారు. మానవి హృదయం యోచనాపూరితమైనప్పుడు ఎలాంటి స్పందం కలిగిన దాని ఫలితం గద్యంగాను, గేయంగాను, పద్యంగాను ఇంకే ప్రక్రియలోనూ రూపొందుతుంది. ఆ రూపం అనుభూతి పొందిన వ్యక్తి యొక్క భావ సంపదకు, ఆశయాలకు, సంస్కారానికి అనుగుణంగా ఉంది. అత్యద్భుతమైన వైజ్ఞానిక భావాలు తెలుగులో చాలా వరకు చోటు చేసుకోల. ఇది తెలుగు సాహిత్యానికి ఒక లోపం. ఆ లోటు పూడ్చడానికి చేసిన కృషిలో ఇది అణు మాత్రమే. అయినా అణువులో బ్రహ్మాండమైన శక్తి నిబిడి ఉంది కనుక ఇంతవరకు గేయాలలో వైజ్ఞానిక విషయాలు వెల్లడించినట్లు ఎక్కడా దాఖలా లేదు. తెలుగు సాహిత్యంలో ఇదే మొట్టమొదటి వైజ్ఞానిక గేయ సంకలనం అనడం అతిశయోక్తి కాకపోవచ్చు. వీటిలో కొన్నిటిని ప్రచురించిన పత్రికల సంపాదకులకు దీని పవిత్ర స్మృతి చిహ్నంగా ప్రకటించిన చిరంజీవి బొల్లాప్రగడ రాజామణి జానకీరాము భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించుగాక. వసంతరావు వెంకటరావు. 58 కవితలు ఉన్నాయి ఇందులో. జగద్ యవనిక తెర, జగత్ అనే తెర. ధాం మహాద్భుత విస్ఫోటం, ద్రవ్య ఆద్య ద్రవ్య పరమాణు హఠాత్తుగా తునకలై సృష్టి ప్రారంభమై ఆ తునకలు చెదరటం మొదలెట్టాయి. ఒక్కొక్క తునక ఒక్కొక్క గెలాక్సీ, 10 సహస్ర కోటి నక్షత్ర కూటం ఒకే యూనిట్గా మహాకాశంలో ఎడమ నుంచి ఇటు నుంచి చూసినా కనిపించేదేమిటి? చెదిరిపోతున్న గెలాక్సీ బలంగా మనం ఏవగించి పలాయనం చిత్తగిస్తున్నట్టుగా, అంటే మన నుంచి దూరం పోతుంది, దూరాలకు పోతున్నట్టుగా గెలాక్సీల వలయాల వేగం, వాటి దూరానికి అనులోమానుపాతం దూరం పెరిగిన కొద్దీ పలాయన వేగం పెరుగుతుంది. ఒక్క దూరం ఉంది, అక్కడే గెలాక్సీ పలాయన వేగం కాంతి వేగానికి సమానం. అటు తర్వాత గెలాక్సీలు ఉండొచ్చు, వాటి కాంతి మాత్రం మన వైపు సుతరాం రాదు. మన దృష్టికి అది అగోచ, అది ప్రకృతి నిర్ణయం. ఆ దూరంలో మన చుట్టూ ఉన్నదొక జగత్ యవనిక, అంటే తెర, కట్టె, అభేద్యమైన యవని. ఆ యవనికలో ఉన్నదే మన దృశ్యమాన జగత్. పోని మరొక గెలాక్సీకి పోయి చూద్దామంటే ఆ యవనిక మనతోటే వెంటవచ్చు. అది మన నడ్డికి కట్టిన గూడు. అంచేత యావత్ విశ్వరూపం మనకెప్పుడు కనిపించదు. 2 సృష్టి. చెట్టు ముందా విత్తు ముందా చెప్పగలవాడెవడు భువిలో. చెట్టు విత్తులకొకటి ముందగా పుట్టియుండట సహజమే కదా. శక్తియే ముందుద్భవించను, ద్రవ్యమే ముందుద్భవించను. ద్రవ్య శక్తులనొకటి ముందుత్పన్నమై మనసుండే వలె కదా. అంటే 2 కలిసే ఉన్నాయి. శక్తి కణమైనట్టి ఫోటాన్ భౌక్తిమౌ విద్యుత్ ద్వయముగా
ఒక ఎలక్ట్రాన్ రుణావేశం, ఒకటి పాజిట్రాన్ ధనంబట. మూల కణముల వివిధ రీతుల మేళనము కూటములు కాగా వివిధ భార కణములు ఏర్పడి వివిధ పరమాణువులు పుట్టెను. అణువులై ద్రవ్యాణువులు జీవాణువులుగా పరిణమించెను. ద్రవ్యయుత చైతన్య మేధస్సు కాగా మనిషి పుట్టెను. సృష్టి కీలక. ఆకాశ మహాగహ్వరం ఆలోకింపగ ఏమగు. ఒక్కసారి గతకాలం ముక్కలు ముక్కలుగా పొర పొరలుగా చంద్రతలం పరిశీలించగలనేబగు. కొట్ట వత్సరాల చరిత గూఢముగా గోచే. సృష్టి కీలకము లారెండిటిలో సృష్టి కీలకములు ఆ రెండిటిలో దక్కున్నాయి. ఒక తారకదొక దూరం, ఒక దూరం ఒక కాలం. ఒకే దూరం అందుంటే ఒకే కాలం అందుంటాయి. వాటి కాంతి అన్ని ఏండ్లు దాటి వచ్చి భూమి మీద ఆనాటి స్వరూపంబే ఈనాడు గోచరి. ఈ విధాన గతకాలం భావిలోకి ఎగబ్రాకుతూ మనకు క్షణిక వర్తమానమనిపించి అదృశ్యము భూతకాల ఖండాలను జ్యోతులు వెలిబుచ్చుతున్న విశ్వ చరిత్రాంశంబుల విజ్ఞానులు వ్రాయుతుండ్రు. ఉల్లిపాయ పొరవోలి ఉన్నదంతు భావించు. చంద్రగోళమందు కేంద్రాది తలము పొరకూటము పొరలో సక్రమము పొత్తమందు పుటల వలె పుస్తకంలో పేజీల గతమున సాంకేతిక పద్ధతిలో దర్శించబడి అందరు విజ్ఞాన చంద్ర ఘనత ఎరుగువారు. 600 కోట్ల ఏళ్ళ దీర్ఘ చరిత్రం మాస వెలువరింపవచ్చు జ్ఞాన వీరుల కృషి ఫలితంగా. శూన్యం. ఆకాశం శక్తియుతం, ఆకాశం ద్రవ్యయుతం, ఆకాశం శూన్యమన్న ఏకాలపు భావం అది. తారామయ విశ్వంలో తావెక్కడా శూన్యాన్ని. ఆకాశమున చూడు మనం చూడు అసంఖ్యాక తారక నిర్గత భీకర శక్తి తరంగా మూకుమ్మడి వ్యాపించను. ఘనపు మైలులోనున్నది అనగనగా ఒక్క అణువే కాని శూన్యానికి కనుగొనగా చెంప పెట్టు. ద్రవ్య శక్తులకు భేదం రవ్వంతయు లేదండచ్చు. ఎనర్జీకి మ్యాటర్కి తేడా లేదు. ఒక దానిలోంచి ఒకటి మారుతుంది. ఐన్స్టైన్ సిద్ధాంతం. ముకుళిత శక్తి ద్రవ్యం, వికసిత ద్రవ్యం శక్తి అన్యోన్యం రూపాంతర వెందుచుంట సహజమని. కాకుంటే ఘనతారా లోకాలే ఉండవచ్చు. పరికర విక్షేపంతో పరిశీలన పరిశోధన పరిపరి కావించుతున్న ఉరుశక్తి సృజించుతున్న పరమాణువు నేచుతున్న పరమార్థం వెలుగకున్న వర విజ్ఞానులు ఘంటాపథముక ప్రకటించుతున్న ఆకాశం శూన్యమన్న దేశకాలం, ఆకాశం శూన్యమన్న దేశాలకు భావం. ఈ అనంత విశ్వంలో శూన్యానికి తావెక్కడా అంటే లేదు అనంత. తరంగ సందేశం. శక్తి మహాసాగరంలో మున్కలు వేస్తున్న లక్షలు కోట్లు అర్బుదాలుగా ఉన్న శక్తి తరంగాల తాకిడి భరిస్తారు. వాటిలో కొన్ని వేలు మాత్రమే కంటికి కనిపిస్తాయి, మరికొన్ని వేలు మాత్రం స్పర్శకు తగులుతాయి. శక్తి తరంగ గ్రహణ సందర్భంలో శక్తిమంతమై మహోత్కృష్టమైంది రేడియో. అగోచర తరంగాలను పట్టుకుంటుంది. గానంగా, ప్రసంగంగా, నాటకంగా రూపాంతరం పొందించి మనకు అందిస్తుంది. అత్యద్భుతమైన గారడీ చేస్తుంది. బహువర్ణపట గ్రాహక తరంగాలను గీతలుగా చారలుగా మార్చి ఆడిస్తుంది నాటకం. ప్రకృతి రహస్యాలు అతి చమత్కారంగా వెల్లడిస్తుంది. వర్ణపటం ఒక మహాద్భుతమైన లిపి. శక్తినిచ్చే వాయువు కాంతి గల గీతలు కలిస్తే శక్తిని గ్రహించే వాయువు నల్ల గీతలు కలిగిస్తే దుర్నిరీక్షమైన సూర్యరశ్మి వర్ణపటంలో నల్ల గీతలు కనుగొన్నాడు విజ్ఞాని ఫ్రాన్హోఫర్. మండుతున్న సూర్యగోళంలో ఉన్న అనేక మూల పదార్థాల ఉనికి
ఈ నల్ల గీతలే వెల్లడించాయి. ప్రకృతి నుండి మరో రహస్యాన్ని చప్రం గ్రహించేశారు. ఆత్మభ్రమణం చేసే నక్షత్రం యొక్క అనువైన అంచు నుండి వెలువడే కాంతి పౌనఃపుంజం తక్కువవుతుంది. ఫలితం వర్ణపటంలో గీతలు స్థానభ్రంశం పొందుతాయి. నీలం వైపు ఎరుపు వైపు జరుగుతాయి. జరిగి నక్షత్ర ఆత్మభ్రమణ వేగాన్ని సూచిస్తాయి. మౌంట్ పలోమార్ 200 అంగుళాల దూరదర్శినిలో కూడా ఏ నక్షత్రము బింబంగా కనిపించకపోవటం నిజం. నక్షత్ర బింబం ఒక వెలుగు చుక్క అయినా దాని సహజ ఆత్మభ్రమణం ఉంది. డప్లర్ ఫలితం ఉంది. కాగా గీత సారగా విస్తరిస్తుంది. ఆ సార వెడల్పే నక్షత్రం యొక్క ఆత్మభ్రమణ వేగాన్ని చాటుది. కాంతి తరంగాల కంటే పొడవైన తరంగాలను రేడియో దూరదర్శన్ పట్టుకుంటుంది. అది గెలాక్సీల జగద్వీపాల పరిమాణాన్ని కొలుస్తుంది. 10,000 కోట్ల నక్షత్రాలు గెలాక్సీలో మేఘావృతమైన విశ్వధూళిలో ఆత్మభ్రమణం చేస్తూ పరిభ్రమిస్తున్నాయి. విశ్వంలో 10,000 కోట్ల గెలాక్సీలున్నాయి. అనంతం విశ్వం. కాలాకాశ విరతికం విశ్వం. కాల ఆకాశ విరతికం విశ్వం. ద్రవ్యం విరుద్ధ ద్రవ్యం, మ్యాటర్ యాంటీ మ్యాటర్. ద్రవ్యం విరుద్ధ ద్రవ్యం దగ్గరకొస్తే తలబడి తక్షణం నాశనమై ద్రవ్యమంతా శక్తిగా రూపొందుతుంది. విరుద్ధ ద్రవ్యం అంటే ఏమిటి? విరుద్ధ ప్రోటాన్ చుట్టూ విరుద్ధ హైడ్రోజన్ జనిస్తుంది. విరుద్ధ మూలకాలు విశ్వంలో ఉండాలి. విశ్వంతో పాటు విరుద్ధ విశ్వం కూడా ఉండక తప్పదు. శక్తి ద్రవ్యంగా రూపాంతరమైన ముక్తసరిగా ఉత్పన్నమయ్యే ఎలక్ట్రాన్ పాజిట్రాన్ల ఎలక్ట్రాన్లే కానీ పాజిట్రాన్లు ఎక్కడా మన విశ్వంలో దొరకవు, కనిపించు. మన ప్రాంతంలో ఎలక్ట్రాన్లు సామాన్య ద్రవ్యానికి కారణమైతే మరో ప్రాంతంలో పాజిట్రాన్లు విరుద్ధ ద్రవ్యానికి కారణం, యాంటీ మ్యాటర్కి కారణం. ఏది నిజం? ఈ స్వాస్థ్యం, ఈ నిలకడ, ఈ సుఖానుభూతి నిత్యమని ఆనందించువారు ఘనతర మాయావృతులను రకరకాల సూక్ష్మ కణాలు, రకరకాల మేళవింపు, రకరకాల పదార్థాలు సుకరంగా స్పష్టమై సూక్ష్మ కణాలు ఒక్కొక్క అక్షంపై తిరుగుతూనే అంజకణం చుట్టూ అన్యోన్య బలాల చిక్కి కణముల వ్యూహాలే పరమాణువులై అణువులై మన ఘనములు ద్రవములు వాయువుల సదృష్టి ద్రవ్యస్థితులు ఏర్పడి ద్రవ్యానికి మూలాధారాలైన కణాలు సతం సతం అంటే సతతం ఎప్పుడు భ్రమణ పరిభ్రమణలకు లోనై వర్తించుతుండు. ఏది నిజం? సూక్ష్మగ్రాహులు జ్ఞానులు సూక్ష్మలోక ఆవర్తన యావత్ కణవర్త నర్తనమే కానీ లేదు. నర్తకులభి అని వాకుందరు. సూక్ష్మలోకమిస్తుండగా స్థూలలోకమిస్తున్నది. అసంఖ్యాక తారా ఆపు దాయమ్మే గెలాక్సీ అంటే అనేక నక్షత్రాల సముదాయం. అందులోన నక్షత్రాలన్నీ తమ అక్షంపై అనుక్షణం తిరుగుతాయి. అట్టి భ్రమణ ఫలితంగా అహస్కరునితో భూమియు ఆకాశ ప్రధాన చెమ్మ చీకటి గదిలో చీకటి గల రోదశిలో గంటకు 6 లక్షల మైళ్ళై ఎకాయకిని పయనించి స్థిరమెక్కడ భూమికి మరి స్థిరమెక్కడ జీవులం. స్థిర జీవనమే నిజము, అస్థిర జీవనమే నిజం. కణలోకంలో భ్రమణం, అణులోకంలో గమనం, తారాలోకాలలోన తరగని భ్రమణం గమనం. కానీ భ్రమణ గమనములు
అనుభూతం కాదు మన. ఇది నిత్యం, ఇది సత్యం, ఇది అనుభవం దూరమంచు సునిశిత పరికరములకు వనరించిన ప్రయోగాల ఫలితాలను విమర్శించి ప్రకటించిన విజ్ఞానం. అనుభవమే నిజమౌనా, విజ్ఞానమే నిజమౌనా. శబ్దగుణం ఆకాశం. ఆదిలో శబ్దము లేదట, ఆదిలో కాలము లేదట. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఏ విధాన పుట్టినవో ఎరుగటకే సాక్ష్యమైన ఇసుమంతయు దొరకదట. పుట్టినట్టి ఎలక్ట్రాన్ ప్రోటానుల చుట్టూ తిరగదొచ్చే కక్షలలో రవి చుట్టూ గ్రహాలవు భ్రమణము ప్రారంభమయ్యే. భ్రమణముతో శబ్దము, భ్రమణుతో కాలము ప్రభవించెను ఒకేసారి. శబ్దగుణం ఆకాశమును నత్యము వ్యక్తమై కాలాకాల విరతి స్పేస్ టైం కంటిన్యూ మానవ మేధైనప్పుడు మరీ మరీ సవాల్ చేయు. చీకటి ఇది ఏమీ విపరీతమైనట్టి విపరీతమి కోటి తారల వెలుగు కొల్లగొట్టుతున్న ఏటిలో నిశ చిమ్మ చీకటులు ఛేదించు. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడై చిమ్ము శక్తిని ఆశ అమ్మి వింబేసి చేసింది. ఆకాశమేమి చేసింది. చీకటికి మితిలేని ఆకలో కాంతితో నింపుగా తన పొట్ట నింపుకుంటున్నదా ఆకదాలి. తన కాంతి నవహసించిన కాంతిని వెలార్పు గల తారకులు పగలు రాత్రి ఆకాశంలో అన్ని నక్షత్రాలు మెరుస్తున్నా ఎందుకు చీకటిగా ఉంది అని ఆల్బర్ట్ అనే విజ్ఞాని ప్రశ్నించాడు. దానికే ఆల్బర్ట్ పారాడాక్స్ అంటారు. అది చెప్పారు వివరం. భానుడెటు కప్పునో ఒక్క తారకని రెక్కయినా వెలుగుట ముక్కోటి తమసమునం అంటే చీకటి దిక్కుమని మునుగునా అది ఏమి విపరీతమిది. అన్ని నక్షత్రాలు మెరుస్తున్నా ఆకాశం చీకటి ఎందుకుంటుంది? అది ప్రశ్న. తార ఆదిత్యం, తారుడు సూర్యుడు. నక్షత్రాల అక్షరాలు చీకట్లో అక్షయంగా వ్యాపించిన అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే సామర్థ్యం వాటికి లేకపోతోంది. లక్షదాది నక్షత్రాకాశంలో రక్షణ లేని సూర్యరశ్మిలో మునిగిపోయి వ్యక్తిత్వం పూర్తిగా కోల్పోయి అవ్యక్తంగా పగటిపూట అణగి ఉంటాయి. అది సామాన్య నక్షత్రం సూర్యుడు. అది సులువుగా చీకటినే కాదు, గతి లేని నక్షత్ర కాంతిని మింగేస్తా. సూర్యుడి దూరం 8 కాంతి నిమిషాలు. సూర్యుని పక్క ఉన్న నక్షత్ర దూరం 4.25 కాంతి సంవత్సరాలు. నిమిషాలెక్కడ, సంవత్సరాలెక్కడ? సాన్నిధ్యం వల్ల ఘోరంతలు కొండంతలు కావడం, దూరాభారం వల్ల కొండంతలు ఘోరంతలు కావడం. కొపర్నకస్ మానవాహంకారమందొక కనలేని మహిత సత్యం ఒకటి ప్రకటించినాడాత. తిరుగుతుందనుకున్న సూర్యగోళము నాపి తిరగలేదనుకున్న భూమిని కదల్చే ఆకాశ శోధనం నిత్య జీవితమందు ముఖ్యాంశమయ్యున్న ప్రాచీన కాలాన పగలు సూర్యుడు, రాత్రి చంద్ర నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతుండట స్పష్టమవుతుండ. విశ్వకేంద్రము భూమి అనుకొనుట సహజమే. విశ్వకేంద్రాల సుస్థిరముగానున్నట్టు భూగోళమక్షపై వడి భ్రమించినదే. గూడు వీడిన పక్షి గూడు చేరుట కల్లా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుండేనా దేని భూమి తుత్తినది అయిపోకుండట కల్లా. ధీమంతులవు మానవుల కాలవాలము భూమి జగతికి కేంద్రం అనకుండుటే కల్లా. అట్టి భావాధారాలపై టాలమీ భూకేంద్ర సిద్ధాంతం ఎప్పుడో ప్రతిపాదించి అటుపై శతాబ్దులే గతించి
గ్రహగతుల అతి నిశితముగా మోటు యంత్రాలలోన ఏళ్ల తరబడి రత్తులందు పరిశీలించి ఎదగుంది అంటే మనసులో బాధపడి వాస్తవము భూకేంద్రమే కాదు సౌర కేంద్రమటంచు సాక్ష్యాలు గమనించి సరి అయిన విశ్వచిత్రము సహేతుకమ మానవాడి కొసంగి జెట్టి కోపర్నకస్ భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయని టాలమీ లాంటి వాళ్ళు అది కాదని కోపర్నికస్ ఏం చెప్పాడు సూర్యుడి చుట్టే అన్నీ తిరుగుతాయి మానవాళి కొసంగిన జెట్టి కోపర్నకస్ మానవాహంకారములకు ఘాతము కలి అహరహం భూమి చుట్టూ రవి చుట్టూ తిరిగే గ్రహాలలో గ్రహమొక్కటి భూమి తిరుగుతూనే ఉంది. ఆ జన్మం రుణపడ్డం ఘన విజయం ఘన శశాంక సవంపై కారుణ్యన ఘన విజయం తొలి మానవ పాదముద్ర చెరగకుండా లక్షవత్సరముల పర్యంతం శశిపై నిలిపే గ్రహమంట చిహ్నమంట చంద్రుడేడ భూమి ఏడ ఇంద్రజాలమేమో అని సందేహము కలుగుతుండు మందస్మిత వదనంతో ఈగిల్ ద్వారము తెరిచి రాగరహిత సోమగామి భద్రంగా చంద్రతవం పదాంకితమలరించిన క్షణము భూచరిత్రలో విలక్షణమైన క్షణం పునరావృత్తము కాని ఆ పూర్వమైన మొదటి క్షణం రోదసీ మహాసాగర ఘోర శక్తి భంగముల ముందుతుండ భూమి నావరించిన అయనావరణ ఎంత ప్రమాదకరంబో సుంతైనా ఎరుగము కదా. వాయురహిత వారిరహిత అంటే గాలి లేకుండా వారి నీరు లేకుండా వనజరహిత అడవులు లేకుండా ప్రాణిరహిత చంద్రుడిపై పాదమిట సాహసాది సాహసము జ్ఞానార్జన చేయుటకై ప్రాణములను వనముడ్డిన ఆకాశ విహారుడౌ ఆ శశాంకు చుంబించిన ఆంగ్స్ట్రామ్ ఆల్డ్రిన్ క్యారిస్ కా జన్మం రుణపడ్డాం. ఆ జన్మం అంటే జన్మాంతం రుణపడ్డాడు. చంద్రుడి మీద కాలు పెట్టిన వాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చిక్కినావు సందమామ చిక్కినావు మనుజుల చేయి చిక్కినావు సందమామ నలుగురు మానవులపడి పలు పరకముల పరికరముల నెలకొల్పిని మొదటి రెండు పరసలలో నీ తల నీ హృదయ రహస్యాలు నేరుగా భూమికంపుటకై వాతావరణము లేన వాపోయే జాతి కాదు. ఆ నీరు లేదు బ్రతుకిస్తని నీరసించు జాతిగా అద్దంలో నీ బింబం ముద్దుగా కననక్కరలేదు. అదిగదిగో చిక్కడంచు ఎదకుండగ అదనులే అమృత భాండముందే జీవామృతముగా మార్చగల పరికరాల నెలకొల్పుచు పరిశోధన చేయగలం. నీ జన్మ రహస్యాలు నికరంగా చెప్పగల. అంతేకాదు అమృతాంశ అంటే చంద్ర అంతులేని విశ్వంలో సొంతయుమాకెరుకలే పుంతలలో పయనించు దొంతరులుగా భావాంతరమున పెరగగల. డబ్బు మాటకేమి కాని అబ్బురముగు విజ్ఞానంతో మబ్బు చీకటలని నిబ్బరముగా సాగగలం. అనుకొని అని ఒకటి అక్కయముగా పెరవాలి చిక్కినయో చందమామ మానవ పదాంకితమై మైరసోకి నీకంటే మానవాడి దృష్టి ఎందు హీనమైతి నీవంటే ధీమతుల వీరులను ఉత్తేజపరచలేదంటే విరహులకే ఏడ్పించే పీడ బదిలే మాకంతే అంటే అనుకోని నీకంటే సన్నిహితులేరి నీ వెన్నెల చల్లదనం అంతయు తగ్గలేదు. నీది కడలి తరగలపై నీ ప్రాభవం అనగలేదు. నిన్ను చూసి సాగరు నిన్నంతకి ఉండలేదు. దుర్బల హృదయాలపై దుర్బులాట తగ్గలేదు. అంటే పిచ్చి పెక్కుతుంది కదా పూర్ణమిల. కవిచంద్రుల కవితలపై భవశక్తి మారలేదు. భవశక్తి నీ శక్తి మారలేదు. సృష్టి రహస్యాన్వేషణ పుష్టిగా కొనసాగుటకై నీవిచ్చిన శిలలు మాకు అనేక గతుల సహకరింప నీ మూల్యం తగ్గలే.
నీ వికాసం మరగలే. ఎవరేమనుకున్నా నీ భవబంధం తప్పదయ్యా. 15వ గీతం. చంద్రుడే లేకపోతే సముద్రాలలో ఎంతగా ఆటుపోటులుండేవి కావు. వనమూలికలలో ఔషధాలుండేవి కావు. శరత్కాల వెన్నెల కరవైపోయి ప్రతి రాత్రి అంధకార బంధురమయ్యే. విరహార్తిలో కుందేవారితో పెద్ద బాధ తప్పి మానవ హృదయాలు నిష్కళంకంగా ఉండే. సూర్యచంద్రుల భావమే శూన్యమై విజ్ఞాన ప్రగతి అవరోధమేర్పడే. మన పండుగలు సంవత్సరాది పాఠ్యమి. రథసప్తమి విధియ అట్ల తదియ నాగుల చవితి. ఋషి పంచమి సుబ్బరాయ షష్ఠి రథసప్తమి కృష్ణాష్టమి శ్రీరామనవమి విజయదశమి ముక్కోటి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి శని త్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య గురి పౌర్ణిమ. ఈ పండుగలేమయ్యేవో. చంద్రుడే లేకపోతే మానవ జీవితం మరో విధంగా ఉండేది. కాంతి వేగం. అగ్గిపుల్లను పెట్టెకొకసారి రాయగా భగ్గుమని జన్మించు మంటలో శక్తికా వేగమిటు వచ్చెను. 1,86,000 మైల్ సెకనులో ఎత్తుపోవుడు. పరమాణు కక్షలో తిరిగే ఎలక్ట్రాన్ పై కక్ష నుంచి లోకక్షకు ఎంతగా శక్త్యంతరం కాంతిగా ముక్తమౌనంచు. శాస్త్రజ్ఞులు సహేతుకముగా వివరింతురట. అది ఎత్తి శక్తి ఏ రూపాన దాక్కుంది. అంత వేగము దానికెటు ప్రాప్తమై కావచ్చు. ముక్తమై అక్షీర జవముతో అంటే వేగంతో కాలాంతరమగుగాక ఎటు ప్రయాణిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానమేమి అన్న ఏమితో చెప్పగలమెందుకనో చేయము. కాలగతి ఏమిటి వింత? ఎట్లా కాలం జారిపోతోంది. యోచనలతో క్షణాలు స్రవించగా దీర్ఘ యోచనలకు దివారాత్రుడే గతిస్తాయి. స్వప్న లోకాల సందర్శనం సంవత్సరాలనే బింగేస్తుంది. అలా యౌవనాన్ని ఆక్రమించే ముదిం అసలు జీవితాన్నే తుడిచేస్తుంది. భయానక వృద్ధాప్యంలో బాగా మడతలు పడ్డ శరీరం ముదిమి ప్రసాదించే అంధత్వంలో కాలాన్ని తప్పుకోవాలని ప్రయత్నిస్తే కలకాలం మిగిలేది ఓటమి. విరిసిన మొగ్గ వికసించి సువాసనలు వాడి కృషించి నశిస్తుంది. పిందెగా పుట్టింది కాయగా పెరిగి ముదిరి పండై చెట్టు నుండి రాలుతుంది. భార్యాది వార్ధక్యం దాకా వరుసగా అవస్థలు గడిచిపోగా జీవన యవనిక జారుతుంది తెర. కాలంతో పందెం ఒడ్డి గెలిచేవాడెవ్వడ్రా. కాలగర్భమందు నడిచి నిలిచేవాడెవ్వడు అంటే ఎవడు ఉండడు. నిరంతర పరివర్త ఏ ఒక్కడి శాశ్వతంగా నిలిచేది లేదు. అన్నీ కాలంతో గమిస్తూనే ఉన్నాయి. సూక్ష్మ కణాలు సంపీడనం చేరి పెరిగి రూపం ధరి గోచరమవుతాయి. రూపాలను చూసి నామకరణం చేస్తాం కానీ విదిత నామరూపాలను పోగొట్టుకునేవారు అవి క్రమక్రమంగా క్షీణిస్తూనే ఉంటాయి. పరమాణువులు వడిగానో మందంగానో కూడి సూర్యులే మండలాలే రూపం ధరిస్తాయి. ఈ నిరంతర అనివార్య గతిలో ప్రయాణం. సూర్యులు మండలాలు కూడా మందంగా వెనక్కి జారుతూ ఈ భూమి సామ్రాజ్యాలు సముద్రాలు విశాల ప్రదేశాలు ఈలోగా నక్షత్రాలు గెలాక్సీలు అన్నీ పోతాయి. ఆ ఉన్మాద సైకతాలు వాటి స్థానాలను విసర్జిస్తాయి. మళ్ళీ సముద్రాలు ఆవిర్భవిస్తాయి. ఏ ఒక్కటి శాశ్వతంగా నిలిచేది లేదు. అంతరిక్ష యుగారంభం
రాక్షస సంవత్సరమున చైత్రశుద్ధ అష్టమి నాడు అంతరిక్ష వైజ్ఞానిక యుగారంభమయ్యే మన ఆర్యభట్టు ఎకాయికి రోదశిలో సంచరింప పైగగసిన శనివారం మధ్యాహ్నం 1 గంట మనకు శుభముహూర్తమంట. మన దేశం పెరిగిన గంటన్నరకొక్కసారి భూప్రదక్షిణము చేయు శాటిలైట్ సమాచార సంకేతాలు పంపుతుంది. భారతీయ విజ్ఞానం బహుముఖాల విస్తరింప అంతరిక్ష విజ్ఞానం హస్తగతం అవుతున్నది. రోహిణి విజ్ఞానం వీర్యబాలి అజ్ఞానం తొలగిస్తూ విజ్ఞానం సౌఖ్యమి ప్రజ్ఞాపాఠవమిచ్చే క్షేత్రంగా భావిస్తూ అత్రంగా చూస్తుండగా మన దేశం విజ్ఞానులు మన దేశం సరుకులతో మన శ్రీహరి కోట నుండి ఘనంగా ప్రయోగించే రోహిణి మన శాటిలైట్ రోదశిలో పరిభ్రమిస్తూ అంతరిక్ష విజ్ఞానం సంతరించుకున్న మనకు 6వ స్థానం బంధు కూలుతునే భాగ్యమబ్బే. వాతావరణ కాలుష్యం భూత జీవోత్పాదక నిర్మల విశుద్ధ వాతావరణ వాయు ప్రకృతి దత్తము గుల్మ వృక్షలతాది చైతన్యం ఉదయించి మత్స్యకూర్మ బలాక వామనాదులు వృక్షములు జీవులను సహకార క్రియలు పెంపొందుతుండే. జన్మించినప్పటి ఒక్క జాతికి అవశ్యమైన వాయువుల ఇంకొక జాతి సమకూర్చి లోటు తీర్చుతుంది. అతి పారస్పర్యం ఎన్నో యుగాలుగా గట్టిగా కొనసాగుతుండే సర్వులు ఎంత నిర్మాణ కౌశలముతో విజ్ఞాని చిత్రాది చిత్ర పరికరం సృష్టించగా ప్రాణవాయు పీల్చి విషయవాయువుల ప్రాణాంతకంపైన యంత్రాలు కలవ. ఒక్కొక్క మోటారుకు ఒక్కొక్క దినములో ఊది వేసడు ప్రాణవాయు ఒక మానవు ఒక్క సంవత్సరం పైన ససిపోవుల ఈ నీల ప్రాణవాయువు త్రాగి యంత్రాలు గాలినెంతో కలుషితం మనసు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదలడం. ప్రకృతి నిర్ణయమేమో విధి విధానం అదేమో 25 కేంద్ర పరమాణు కేంద్రకాలు వట్టి భగ్నములట్టి బ్రహ్మాండమైనట్టి పరమాణు గర్భస్థ శక్తి విడిపించే బలమైన కృతకం కందరములున్న ఉత్పన్నమై కాలక్రమాన విస్ఫోటమవుతుండు. కాలుడైనను వాటి నాపదారుడు నిజం. వాతావరణం యొక్క పెద్ద సింకే కాని ఏ తీరున జనించు కృష్ణ కిరణాల నేగి ఏ పడి కడుపులోన పెట్టుకొని ఫలించగా పగిలి భూతలంపై వెలువలుంట కంటే జీవమా కిరణాల నెట్టు తట్టుకోగలదు. భూమితో చర్లాటమా భూగర్భమందు పరమాణు బాంబులు భూమాత కడుపులో చిట్టు పెట్టెద వెదలా ఊహ కందకరాని ఉత్పాతములని ఉత్పన్నమలరించిన ఉబలాట నేల భూకంప మదవును భూస్థలం దారును భూసందరములు మహాబడవగ్ని రేతులు ఫలిత మెరుగని కర్మములని ఎయ్య నేల అలవంతము భూమిని బరిచేయ నేల పరలుగా తరతరాలుగా పూర్వ చరితమంతయు భద్రపరిచింది భూజే. జంఝానిలము స్రవంతి ప్రవాహము ఝంకారయుత తీవ్రతర వర్షపాత్ భూకంప ముందు సరితటంబుల బద్దలై పొగలు గ్రక్కుజు వెడలు లవా ప్రవాహం తప్ప భూమిని పట్టి పీడించినది తట్టి భూశక్తులను మేల్కొల్పినది. భూమితో చెల్లాట మాడుట మతు తప్పి స్వామితో పరిహాసము ఉద్యమించట. వాతావరణ మహోత్సవ పరమాణు కేంద్రక గర్భస్థ శక్తిని పరమ పూత దివనాన విడిపించిరో ఇప్పుడంతా మారిపోయిందిలే. మనిషి హృదయ మందు ఊహించట విశ్వచిత్తము అన్నాడు ఐన్స్టైన్ మహాజ్ఞాని సుజ్ఞాని. అత్యంత హృదయ భారముతో ఆర్తిలు మళ్ళ పరమాణు కేంద్రక గర్భస్థ శక్తిని పరమ పూత ఏ దినాన విడిపించిరోగా ఇప్పుడంతా మారిపోయిందిలే. మనిషి హృదయం మందు ఊహించు విశ్వచిత్రము తప్ప అని
హైడ్రోజన్ ఆటమిక్ బాంబు మొదటిసారిగా పేల్చినప్పుడు ఆయన చెప్పారు. అందాక వాతావరణం ఎక్కువ చక్రీయమై ఉండి ప్రక్రియయే జరిపి నాటి నుండి వినీత శక్తి విక్షేపించుట కొట్టుగా కృతక పరమాణు కేంద్రకాలు ఉత్పన్నమై భూమిని ఆవరించి నిరంతర ఉద్వేగముగా పగిలి శక్తి ప్రసరించగా గతి తప్పే వాతావరణ స్వాస్థ్యం సర్వం మతి తప్పే ధీశక్తి గల మనుజుల సంఘం కృతకమైనట్టు ఈ రేడియో ధార్మికులు సతతం వికరణ శక్తి విడిపించటలోనే గాలి పనులు అనుక్రమణీయమయ్యది గాలి కలిగి దానిని మహాసంక్షోభమనరింప చక్రీయమైన ప్రక్రియ లేదా భూమిలో వక్రమ్మకు సహజ పరిణామం అది ఏరా. నిలకడ మనకేది? కుర్చీలో కూర్చున్నా మంచంపై పడుకున్నా కదలకుండా ఉన్నామని అనుకోవటం పెద్ద కదలలేదు మన నిజం, కదలలేదు మనం నిజం. కదులుతుంది భూగోళం కలకాలం మన వాసం, క్షణమైనా ఆగకుండా తన అక్షం పైన భూమి తనలో తను తిరుగుతూనే ఏటికొక్కసారి సూర్యుని చుట్టూతూ 18 మైళ్ళ పలుగు సుమీశకనులోన ఏపుక గంటకు 67,000 మైళ్ళగునట. గంటకిన్ని మైళ్ళు మించి మీద పోగుతుండి నిలకడగా ఉండి వలుట నిజమౌన కలగాక. చిత్ర జగత్ విరుద్ధాల పుత్రులతో విలసిల్లే చిత్ర జగత్ ఒక్క అయస్కాంతం ముక్కలుగా చేస్తే ప్రతి ముక్క అయస్కాంతమవుతుందని చూడదు. ఉత్తర దక్షిణ ధ్రువాల పొత్తు అయస్కాంతమవుతుంది. జంట ధ్రువాలే కానీ ఒంటరిగా ఒక్క ధ్రువం ఇంతవరకు కనపడలేదు. ఎంత ప్రయత్నం చేసి ఎలక్ట్రాన్ ప్రోటాన్లు కలబడితే న్యూట్రాన్ అవుతాయి. వారి ఒక్క చుట్టొకటి చక్రాకుని తిరుగున పరమాణువులే జనించి పలు రకాల వస్తువులవు. విరుద్ధ పాత్రలతో వెలసిల్లే చిత్ర జగతి కాలం దాచిన శక్తి. భూమి పుట్టిన పెదప ఎంతకాలం వరకు పగలు కమ్మెడు మంటలెగజింబుతుండెను. ఎన్ని వందల కోట్ల ఏళ్లు గడిచిన పిదప సన్నగా వాయువులు ద్రవాలయ్య. ద్రవము ఘనమైనప్పుడు భూపటలం ఏర్పడ ద్రవ జలములంటి పెరుగుతుండ జీవ అనుకూల అను సమయాన నేలపై కెగబ్రాగే. భూతలము సంకీర్ణ కాంతార సంయుతము. భూమిపై నందాక పుట్టలేది జీవి. సంకీర్ణ వృక్షతని పుష్కలముగా పెరిగి జడివానలకు చెవికి జీర్ణి చిచ్ఛిన్నమై మట్టిలో పడిపోయి పటలమ్ము చింతుకొని లోడెత్తి లోకీడనోష్ణముల ఉత్కంఠ అత్యంత రూపాంతరము పొంది జన్మించే నేల బుగ్గుగా ముతక నూనెలుగా పురుడాయి. వజ్రములుగా కొత్త సంవత్సరాలు ప్రకృతి సాధించిన కొన్ని వందల ఏళ్లలో మనిషి పెకలించి మందు చూపు లేక తగలబెడుతున్న ముందు అట్టి నిధులెట్టు సృష్టించుతున్నాడు. ఒక జింబు యంత్రాలు ఏం చేయనున్నాడు? జడిమ ద్రవ్యములకు ఈ జడిమ ఏమిటి? ద్రవ్యమే చైతన్యయుతమై ప్రాణిగా రూపొందించినంతని పంచభౌతికము శరీరము స్వయం చోదక శక్తితో ధీబలంతో సృజనాత్మకంపు భావములతో దీక్షతో నిస్వార్థముగా నర్తించుటేమి? కదలనే నిలకడగలను. కదలకుంటుట గమిస్తుంటే ఆగకుండా ఒకే వేగంతో గమించుట సూటి పదముల జల పదార్థము లక్షణముల జడమ నీగతి నిర్వచించింది. ఇనట్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓ వర్తమాన భవిష్యత్ అంతరిక్ష యానంతో యాత్రారంభం అంతరంగ సంక్షోభం పుట్ట వేల మైళ్ళ జడ ఆకాశంలో వేల యోజనలు హృదంతరం మానవ అభ్యుదయ పథకాలెందు గ్రహాన్వేషణ పథకం ముఖ్యం. ఉక్కరతలంపై పేరామాట్లో పేరాషూట్లో సక్రమంగా మనిషి జారితే అప్పుడు అల్లు
అప్పుడు ఆ మట్లనగా అనిపోవు, చప్పున గుప్పన మండిపోవును. శోధించలక అంతరిక్ష పరిశోధ నౌకలు లాంచి విచేతుల హెలీ కామెట్ పెట్టే పెద్ద తోకలో 4 ఏళ్ల రానున్నది. దాని పొర్రలో దాని తోకలో దాక్కున్న పదార్థాల నిరుగుట 1,00,000 రూపాయల ఎంత సంచయం లక్షణంగా ఉపయోగించుల. తోకచుక్కలు గ్రహాలెట్టున్న మనకేమీ, తోడి కాలతో కావముంటే చాలు, తోడి లోకాలలో జీవం ఉంటే చాలు. సామాన్యుడికి కూడు గుడ్డ వసతులు కోట్లు సరసమైన ప్రభుత్వం అక్షవసరం కదా. కోట్లు 36, కోట్లు 45, కోట్లు 54, కోట్లు 63 సంక్షేమ కార్యక్రమాలకు అవుతున్నది సంభ్రమాచార్యాల మతి పోవునట్టు లేచి ప్రసారం ప్రచారం ప్రజా హృదయమెట్టు సంక్షోభిస్తుందో. రోజు రోజుకు పెరిగే ధరలు రోజు కొనే జనులు ఎట్టున్నారు, తింటున్నారు, వస్తున్నారు తెలుసుకునే జనులున్నారయ్యా. మంత్రివర్యులా, ఎమ్మెల్యేలా, యంత్రాంగ ప్రభుత్వాధికారి అభయహస్తమే ఉభయతారకమ్మను భావంతో సత్యం అరయకే ప్రజాస్వామ్యమని ప్రబల నెత్తిపై పడవేసే భస్మాసుర చుట్టదుద కబడించిన వైరు గుట్టుగా మదిలో తలంచండయ్య. దేశమంటే వర్తమాన భవిష్యత్, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుజులో ఎది దేశకోత్తమ దివ్యగానం దేవలోకం చేరపోయి మత్స్యలోకము నందనస్వర మై నిరంతరతా మూగపు సర్వజీవులకు వీరులను నాశనం చేసి సంగ్రామమంటే పెంచి ఉన్నదట. మారణాయుధం న్యూట్రాన్ బాంబుగా మరణహోమం చేయుతున్నదట. బాంబు పేలితే జనులందరూ తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆశ్చర్య మేడలు మిద్దలు రమ్యకర్యలు మిన్నంటూ పరిశ్రమల వాటిక రైలు మార్గములు ఆనకట్టలు రహదారులు సంధించు వారధులు యథాతథంగా చెక్కు చెదలకై ఆహ్వానించుడు శత్రు శ్రేణ సచ్చిన వారిని తొలగించుటలో వచ్చిన శత్రువులు ఆక్రమించుట అగ్రరాజ్యముల సేనానాయకులు అంతరంగ స్వప్నములు. మట్టి కాదా దేశమంటే, మట్టి కోసమే కదా ఈ యుద్ధం. మారణయంతో 60 వత్సర చక్రంలో 60 వత్సర చక్రంలో అంటే సంవత్సరానికి 60 ఉండేటువంటి నక్షత్రాలు ఒక ఒలుగు వేరొక్కటి. ఏది ఒలిగినా ఏది నిలిచినా ఏది మానవ జాతికి సౌఖ్యం. విజ్ఞానాభ్యుదయంలో మానవుడు జ్ఞాన క్షేత్రాలు గమించు పరికల్పించింది బహుతా పరికరముల సతసంతదయ్యకే హృదిలో సుడిగుండాలు కలిగించు. హృదయ మార్దవం నాశమనచు మదమాశ్చర్యాలు పరివేపి మధురాశయములు కలుషమనచు మానవత్వమును మంటబెట్టి ఆ మానుష రాక్షస క్రోధావలయు సంఘంపై ప్రసరింప చేయగా సంఘాభ్యున్నతి సౌఖ్యం మౌనే. మనిషి తోడని పుట్టని యుద్ధం మానవాడిని కబటించాలని మారణాస్త్ర నిర్మాణ కౌశలం మానవ జాతి సంతరించెను. హింసాత్మకము అనుశక్తులతో ధ్వంసమనస్సు నవీన పద్ధతి దేశముల మొత్తంగాని నాశం చేసే శక్తిమంతం. సూర్యరత్తిలో ప్రమాదముగా చురికే శక్తిని శోషణ పుట్టిన రాధిక మాతావరణకు పవరులు జీవలను రక్షిస్తుంటే వరణకు చెల్లులు పెట్టి రత్తులు పరిమార్చే నవ విధానం ఓజోన్ పొర చినిగిపోయిందనే దాని మీద శాటిలైట్ కంట్రోల్ చేయగల మేటి న్యూక్లియర్ వాటర్ హెడ్ లోపల దాని టెలివిజన్ స్క్రీన్లో ఒకప్పుడు దేశ భాగముల మ్యాప్తో పోల్చు టార్గెట్ పైనే పేలునట్టుగా ట్రిగర్ చేయగల పరికరం ఒక్కటి. రేతలైత ఉద్గారము వేడిని సేకరించి గుర్తించి సరమ్మ వెంబడించుటే సూటిగా ఢీకొని పిప్పి చేయగల సాధనం ఒక్కటి. భావితరంబగు పెద్ద మేఘములు పారావారము దాటుతుండగా మార్గమధ్యముల సీమ చేసిన
వర్షం పించే దేశాలకు వర్షం కురిపించు ఇదే భాగముల కలుపు కాటకలు సృష్టించేందుకు సరిగా తోడ్పడు పరికరము. భౌతిక శాస్త్రం మానవ జాతికి ప్రసాదింపగల పండుగ కష్టారిత్తులు కాగా భవిష్యత్తులో ఎట్లప్పును సుఖశాంత జీవనం. విజ్ఞాన సూత్రాల ఆధారంగా వికసిస్తుంది సాంకేతిక శాస్త్రం. అది దేశానికి సహజమైన వనరులున్నాయి, ప్రత్యేకమైన అవసరాలున్నాయి, సంస్కృతి ఉంది. ఏ దేశానిపైనా సాంకేతిక శాస్త్రం ఆ దేశానికి అవసరం, అత్యంతావశ్యకం. దాన్ని గుర్తించి పెంపొందించడం మనిషాపరుడైన విద్యుల కర్తవ్యం. పురోగామి దేశాల సాంకేతిక శాస్త్రం పూర్తిగా గుడ్డిగా బడుగు దేశాలు అనుగమించడం శ్రేయస్కరంగా. అనుకరణ దేశాభ్యుదయం కాదు. గ్రామాలమయమైన భారతదేశం. గ్రామాలు కర్షకుల పాలవాలు. వారికి ఏడాది పని పూర్తిగా ఉండదు. సభ్యుని పని లేని సమయంలో వృత్తి విద్యను ఫలింపజేసే ప్రణాళికలు తక్షణం అనుసరణీయం. మన దేశానికి కావాల్సింది భారీ పరిశ్రమలే కాదు, 80% పని కల్పించే, తిండి పెట్టే వృత్తి. బ్రతుకు భారం తగ్గించి సుఖం చేకూర్చే బహువిధ వృత్తుల పెంపుద. బహుళోత్పత్తి కాదు కావలసి, బహుజనం చేసే ఉత్పత్తి. చేతులు కలిసి సృష్టించే చిత్రమైన వివిధ వస్తువులు. ఒక యంత్రం 100 మంది పనిచేస్తారు. ఆ యంత్రం 100కి కూడు పడకూడదు. ఆకలితో అలవటించే బట్టలు ఆక్రోశిస్తున్న మన దేశంలో వాటితో పోటీ పడే యంత్రాల పాఠవం పెంచడం ధర్మం కాదు. సజీవ యంత్రం మనిషి. ఆ సజీవ యంత్రాన్ని పోషించి పెంచే సాంకేతిక శాస్త్రాభివృద్ధి వారి సరస్సులైన విజ్ఞానులు పూనుకోవాలి. విద్యాభ్యాసం చేయకు, ఉద్యోగార్హత పొందక, సజ్జ ఫలమెక్కు. విశ్వవిద్యాలయమందు చేరి విద్యార్జన చేయకుండా హృదయం వికసించుడే. పడమట జ్ఞాన పదంబున ముదురాలగా గమించుడే. ముదితో మది మీద కూడా వగ పదము సాచి పరుగుటే. చేయలేవు జ్ఞానార్జన జీవిత బలయాల సుడులను భ్రమించుతుండా, గడియలు చేదారుతుండా, నిస్సహాయమని పాములు బుస్సుల బుసకొట్టుతుండా, అధకారపు జ్వాలలకు అహంకారి మండుతుండా. కాని విషాదావృతమైన నీ నైరాశ్యానికి ఏమి కారణము కలదో అని కలయదూడ గోచరించి ముందెప్పుడు కని వినని ఎన్నెన్నో పైశాచిక శక్తులు నిన్ను ఆవగించి రక్తముడుగునట్టు తరిచి కర్తవ్యం మరుగుపరిచి యుక్తాల చరిచి శాంతి సౌఖ్యంబలు సొంతంగా త్రుంచివే. విద్వేషం రెచ్చగొట్టి హృద్వేగం హెచ్చింపక నీకెక్కడ కలదు వేళ. ఆకలించుకొను జ్ఞానం నీకెక్కడ కలదు మనసు. లోక జ్ఞానాన్ని పడు. నిజమే మరి నీ రుజుమార్గం తప్పినప్పుడు. జ్ఞానం చేదార్చదు నిజ్ఞానం చేకూర్చనప్పుడు. పౌరునిగా కర్తవ్యపు తీరుతెన్ను తెలియనప్పుడు. రాజ్యాంగం నడిపించే భాగ్యం నీ కప్పినప్పుడు. దేశనాయకత్వం నీ దేహంపై పడినప్పుడు. బాధ్యతాయుతముగాని నిభాయించుట సాధ్యము. అంతర్జాతీయంగా సొంతైనా నిలవగలదు. కలచిన కాలం కాదు సాధన గడ్డు నిజము తెలియబోయి విద్యార్థిక విజ్ఞానార్జన విధిగా పరలింపబోయి. భవిష్యత్తు మాది కదా భావి పురోగమన మార్గం కంటకమయ్యుతమే దుర్గమమై గుప్త దుస్సహమై వేధింపక నిస్సహాయముగా నిర్వేదించడు తగున. మార్గం సోగం చేసి మార్గాన్వేషణ తప్పు కాదు. కానీ యథార్థ స్థితి గమనించే కర్తవ్యాలు గుర్తించే దృష్టిలే నీ స్వధర్మ నిర్వహణకు నిరంతరం కష్టించలే. జ్ఞానార్జన జన్మ హక్కుగా నలయ మెరుంగలే. ఎవరెవరో ఎందులకు ఏదేదో చెప్తుంటే ఆవేశాల కావల అప్పగించి నీ హృదయం వారి భావ సారాంశం స్పష్టంగా తెలియలేక పిల్ల కోతి కథలో ఒక పిల్లి పోలి నీ చేతలు కాల్చుతుండ త్యాగమంచు పైకెక్కుచు గంతులేసి నృత్యం చేయుట తగున. సత్యమేల చూడవయ
తొలి 25 సంవత్సరాల కలకలలో జ్ఞానాభివృద్ధిని ఆపూసన మొరరించునట్టి అగస్త్యుడు కావలదా. కరుణార్థ హృదయాంతర గాంభీర్యములందు మునికి భవ్య కావ్యముల సృజించు వాల్మీకి కావలదా. ఆశయాల పదిలముగా అంతరముందముల దాచి ఆశయ సిద్ధికి సర్వత్యాగానికి సిద్ధపడిన గాంధీజీవి కావలదా. కావాలని కాలాంతరమందు చోట నెత్తి మొత్తుకొన్న పైకెత్తువాడు కనిపించి దుయ్యబట్టువారి కాని అయ్యో అనువారు. తొలి 25 సంవత్సరాల కలల్మారికి మాయము అంధకార బంధురమై అసహతమైన జీవం అత్యంత విషాదానికి అంతిమ మార్గముతో చదివి సేవ చేసేదవా, చదవక పాడయ్యదవా. 30 మనిషి పశువై పోతాడేమో. ప్రగతి మార్గం తప్పినది ప్రపంచం వికమనుట కష్టం. ప్రగతి పేరున వికృతియే వికటాట్టహంసాహం చేస్తున్నది. మారణాస్త్రాల నినేకంగా ముదురుతున్న విదేశములో మానవత్వం మలుగనపడి ఏ మారుమూలను మురుగుతున్నది. హింస దౌర్జన్యాలకే పోషించుతున్నవి ప్రభుత్వ పాలకుల పాసిరుతల పంపు ప్రాణం విచ్చుతూ పొడి అయినది. జీవ పరిణామము హఠాత్తుగా గొప్పతప్పిన సుడులు చిక్కెను. మానవాతీతుండు కాగన మనిషి పశువై పోవునేమో. ఎందుకు ఈ కీచుల ఏమైతే నాకేం చెప్పవై, ఏ మతమైతే నాకేమీ చెప్పవై, ఏ కులమైతే చెప్పవై. కులముడు మనిషి చేసేనోయ్. మత సంఘర్షణ కుల సంఘర్షణ మతిమంతులకే నాడు తెలియదు. ఏ మతమైనా ఏ కులమైనా మానవ జాతి సమస్తం ఒకటి. మానవ ధర్మం జగమ్మంతా ముందొకటి. తాను సుఖించుట మనుల సుఖానికి తానొక మార్గం చూడవలెనయ. రూపురేఖలు వేషభాషలు తూనట్టే వైవిధ్యం యావత్ శవంగా మారినంతనే శిథిలంపై ఏకత్వం ఉండదు. మతం ఏదైనా గమ్యం ఒకటి. పంచభూత సమ్మేళనం ఫలితం పంచభూత విశ్లేషణం పొంద. నిత్య సత్యమిది వికసింపకయే సమతా భూములు సాగు చేయబోయ్. ఇవాళ చివరి 34. ప్రకృతి హృదయం. ఏ మొగ్గ విచ్చునో ఏ పిందె కాయ, ఏ కాయ పండునో ఏ పండు రాదు. చెట్లను పరీక్షించి చెప్పగలవాడున్నారా. ప్రకృతి హృదయం మెరకు పరమ పురుషుడు దక్క. ఏ చేను పండునో ఏ పంట నిలుచును. ఏ భాగమందుండి గాదిలో చేరుడు. చేలను పరీక్షించి చెప్పగలవాడెవరు. ప్రకృతి హృదయం మెరుగు పరమ పురుషుడు దక్క. పరమాణువులు ఏ సమయముల పేరును పరమాణువు గర్భమెటు విచ్చిత్తముందును. పరమాణువుల పరీక్షించి చెప్పేదెవరు. ప్రకృదయం మెరుగు పరమ పురుషుడు దక్క. తారా సమూహాల సృష్టి స్థితిలయ తార నవతారగా రూపొందు ప్రకృతి. తారల పరీక్షించి చెప్పగలవాడు. ప్రకృతి హృదయం వెలుగు పరమ పురుషుడు దక్క అంటే కాకాని. రేపు నిండు కొండ 35వ గీతం.